దేవునికి హృదయపూర్వక స్తోత్రాలు. కూడి ఉన్న మీకు యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో శుభములు, దీవెనలు, ఆశీర్వాదాలు కలుగునగాక. శుభాభివందనాలు యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీకు తెలియజేస్తూ, ఇక్కడ 10వ వచనంలో ఉన్నటువంటి ఆత్మవచుడునై అన్నటువంటి మాట కొరకు మనం పోయిన వారంలో ధ్యానం చేసుకున్నాము. ఎవరెవరు ఆత్మవశులై ఉన్నారు? యోహాను ఆత్మవశుడై ఈ విధంగా విన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. తర్వాత పౌలు గారు ఆత్మవశుడై ఆయన ప్రభువుని చూశాను, 3వ ఆకాశానికి ఎక్కిళ్ళాను అని తెలియజేసినటువంటి మాట. ఇంకొక మాటగా ఇంకొక వ్యక్తి పేతురు గారు ఆయన మిద్ది మీదకి వెళ్ళినప్పుడు మధ్యాహ్నం 12 గంటల వేళలో ఆత్మవశుడై ఉంటుండగా దేవుడు ఇచ్చినటువంటి దర్శనాన్ని పొందుకున్నటువంటి రీతి మనం పోయిన వారంలో మనం ధ్యానం చేశాం. ఈ యొక్క వారంలో నేను చెప్పదలిచినటువంటి మాట ఏంటంటే ప్రభువు దినము. ఏమని చెప్పబడతా ఉంది? ప్రభువు దినము. ఏమై ఉన్నది ప్రభువు దినము? ప్రభువు దినముని గూర్చినటువంటి విషయాలు 3 సంగతులు ఉన్నాయి. ఆ ప్రభు దినము ఏమై ఉన్నది అని చెప్పడానికి చూస్తే యోవేలు గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనంలో ఆ యొక్క యెహోవా దినము ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది యోవేలు ప్రవక్త ప్రవచిస్తా ఉన్నాడు. అంటున్నాడు ఆ యొక్క ప్రభువు దినము యెహోవా ఏమంటాడంటే అయ్యో అనేటువంటి మాట, లేదంటే ఆహా అనేటువంటి మాట. చూడండి అక్కడ యోవేలు 1:15. ఆహా ఆహా యెహోవా దినం వచ్చినే, అది ఎంత భయంకరమైనది. చూడండి, అంటే ఆహా అనేది అక్కడ చూస్తే ఎక్స్క్లామేటరీ కనిపిస్తుంది, అంటే ఆశ్చర్యార్థకం కనిపిస్తా ఉంది. ఆశ్చర్యం. ఆ యొక్క ప్రభు దినము కంప్లీట్ చేయండి దాన్ని. అది ప్రళయం లాగా ఉంటుంది. అది సర్వశక్తిని వద్ద నుండి వచ్చును. మనం చూస్తుండగానే మన దేవుని మందిరంలో ఇంకా అన్ని అయిపోయినాయి. దట్ ఈజ్ లాస్ట్ అన్నమాట. యెహోవా దినము అది లాస్ట్ అని చెప్పబడతా ఉంది కదా. ఇది ఎలాంటిదట? భయంకరమైనటువంటిది, ఎవ్వరు కూడా తాళలేనటువంటిది. దేవుని యొక్క ఆ మహాదినము యెహోవా దినం ఎలాంటిది? భయంకరమైనది. చూస్తే అపోస్తలుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం, అపోస్తల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం 19 నుంచి 20 వచనాలు రాయబడినటువంటి యొక్క మాటలు మనం చూస్తే, పైన ఆకాశమందు మహత్కార్యములు, ఆయన యొక్క మహాదినం వచ్చే రోజు ఎలా ఉంటదట? ఆకాశంలో మార్పులు జరుగుతాయి, ఇంకా భూమి మీద మార్పులు జరుగుతాయి. ఆ రక్తము, అగ్ని, ఇంకా అన్ని కూడా అనేకమైన పొగ, ఆవిరి, ఇలాంటి మార్పులన్నీ కూడా కనిపిస్తాయి. ఆయన యొక్క మహాదినము యెహోవా దినము భరించగలిగినటువంటి వాడు ఎవరు అని అంటారు. తర్వాత చూస్తే 22వ వచనం, ఇశ్రాయేలు వారలారా వినండి, దేవుడు నజరేయుడగు యేసు చేత అద్భుతములను, మహత్కార్యములను, సూచక క్రియలను మీ మధ్య చేయించి. ఎందుకు చేయిస్తాడు? ఎందుకు అలాగ దేవుడు చెప్తున్నాడంటే, ఇశ్రాయేలీయుల ప్రజలు యేసుక్రీస్తుని నమ్మట్లేదు, ఆయన అభిషిక్తులను నమ్మట్లేదు. ఈయన వచ్చాడు, ఏ శాపగ్రస్తమైనటువంటి మరణం వాళ్ళకి. ఆ శిలువ మరణం అంటే మ్రాను మీద వేలాడదీయబడిన వాడు శాపగ్రస్తుడు అని గలతీ పత్రికలో రాయబడింది. ఇతనే శాపగ్రస్తమైనటువంటి మరణం చెందాడు. అటువంటిది మమ్మల్ని ఇతను శాపం నుంచి ఏం విడిపిస్తాడు, ఏం విమోచిస్తాడు, ఏం బయటకు తీసుకుని వస్తాడు అని అనుకుని ఆయన అభిషిక్తునిగా స్వీకరించలేదు. కానీ నిజానికి ఎవరు రావాలి అంటే యేసుక్రీస్తే రావాలి, ఆయనే చెయ్యాలి. ఈ మాట ఎవరికి తెలియచేయబడతా ఉందంటే ఇశ్రాయేలీలకి తెలియచేయబడతా ఉంది. మనం ఎంతో ధన్యులం. ఇశ్రాయేలు ప్రజలకు తెలియదు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన వచ్చేసారంటే
తండ్రి అయినటువంటి దేవుడు తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకానికి పంపించారు. సర్వ మానవాళి పాప పరిహారార్థమై రక్షణార్థమై పంపించారనే సంగతి వారు తెలుసుకోలేకపోతున్నారు. కానీ మనకి ఆయన తెలియజేశారు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన తన యొక్క శిష్యులతో ఒక ప్రశ్న ఆయన ఏం చెప్తారు, ఆయన ఏమడుగుతారంటే, నన్ను ఏమని అనుకుంటున్నారు ప్రజలు అని అడిగితే, అయ్యా నీవు ఏలియావనియో, నువ్వు ఇర్మియావనియో, ఆ ప్రవక్తవనియో అనుకుంటున్నారంటే, నీవైతే ఏమనుకుంటున్నావంటే దేవుని యొక్క అభిషిక్తుడవని అని పేతురు గారు చెప్పినప్పుడు ఆయన అంటాడు, దేవుడే నీకు బయలుపరిచిన గాని పేతురు లేదంటే నువ్వు తెలుసుకోలేవు కదా. అప్పుడు దేవుని శుద్ధిస్తారు యేసుక్రీస్తు ప్రభువారు. అంటారు, ఇదిగో జ్ఞానులకు మరుగు చేసి పసిబాలులకు ఇది తెలియపరిచితివా అని సంతోషించి దేవుని శుద్ధిస్తారు యేసుక్రీస్తు ప్రభువారు. చూడండి, యూదులు అంటే ఒక వాక్యం ఉంది కదా, ఏమంటున్నాడు, జ్ఞానులను సిగ్గుపరచుటకు దేవుడు లోకములో వెర్రివారిని ఏర్పాటు చేస్తున్నాడట. జ్ఞానులు ఎవరు? యూదులైనటువంటి వారు జ్ఞానులు. మనం ఏమి తెలియని వాళ్ళం, మనకేం తెలియదు, మనం వెర్రోళ్ళం అన్నమాట. కానీ చూడండి, భారతదేశంలో ఎంతమంది నమ్ముకున్నారు యేసుక్రీస్తు ప్రభువారిని? ఆయనకి లోబడాలి, ఆయన యొక్క మాట వినాలి, అంతే. చేయాల్సిన కష్టమే ఉందా? లేదు కదా. కానీ అదే చేయలేకపోతున్నారు. కానీ ఆయన యొక్క మహాదినము తెస్సలోనికీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 2-4 వచ్చా మనం చూస్తే అక్కడ రాయబడింది, ఆయన యొక్క దినం ఎలాగుంటది అంటే, రాత్రి వేళ దొంగ ఎలాగో వచ్చునో అలాగునే ప్రభు దినము కూడా వచ్చును. ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు, ఆయన రాత్రి వేళ వస్తాడో తెలియదు, ప్రొద్దుగుంకి నాకు వస్తాడో తెలియదు, తెల్లవారుజామున వస్తాడో తెలియదు. ఏ సమయంలోనైనా ఆయన రావచ్చు. వచ్చేవాడు ఎలాగ వస్తాడట? దొంగలాగా వస్తాడు. దొంగ చెప్తాడా మీ ఇంటికి వస్తున్నాను నేను దొంగతనానికి అని? లేదు కదా. అలాగుంటుందట ఆయన యొక్క దినము. ఏ విధంగా అంటే ఏం చేయాలి? మనం ఏం చేస్తాము? ఊరు వెళ్తున్నాం అనుకోండి, ఊరు వెళ్తున్నాము, మనకున్నటువంటి వస్తువులన్నీ ఏం చేస్తాం? చాలా జాగ్రత్తగా దాచుకుంటాం. తాళాలు సరిగ్గా వేసామో లేదా తాళమని 1-2 సార్లు చెక్ చేసుకుంటాం. ఎప్పుడు ఒక తాళం వేస్తామో, గదికి ఎన్ని గదులు ఉంటే అన్ని గదులకి తాళం వేసుకుని వెళ్తాం కదా. ఎంత జాగ్రత్తగా ఉంటాం, ఎవడన్నా వస్తాడేమో. ఎలాగైతే దొంగ ఎప్పుడు వస్తాడో ఎలాగొస్తా, అమ్మ దొంగలు పడుతున్నారంటే ఏరియాలో దొంగతనాలు ఎక్కువ జరుగుతున్నాయి, కొంచెం జాగ్రత్త. అప్పుడు ఒకసారి అందరు కూడా రాసుకున్నారు, ఏమని? ఓ స్త్రీ రేపురా కదా. ఇది మీకు తెలుసా? మీకు తెలుసు, చిన్నపిల్లలు అయి ఉంటారు, బాగా చిన్నపిల్లలు అయి ఉంటారు మీరు. ఎవరు తలుపులు మీరు చూసినా ఓ స్త్రీ రేపురా అని రాసుకున్నారు. అంటే అది చదివి ఓహో రేపు రమ్మన్నారు కదా అని వెళ్ళిపోయి రేపు వస్తుందట. మరి రేపు వస్తే రేపురా అని ఉంటది. అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు, కానీ మా తలుపు మీద కూడా రాసాం, ఓ స్త్రీ రేపురా అని. అలా ఎప్పుడు వస్తుందో తెలియదు కాబట్టి అందరూ ఏం చేస్తున్నారు? బి అలర్ట్. అప్పుడు దొంగలు పడుతున్నారంటే ఏం చేసేవాళ్ళు తెలుసా? రోజుకి ఇప్పుడు ఇక్కడ ఉన్నారు, రోజుకి ఒకళ్ళ డ్యూటీ అనమాట. ఇదిగమ్మా ఇక్కడ ఏరియా దొంగలు పడుతున్నారు, ఈ రోజు వంతు మీది, మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా ఒకళ్ళు మేలుకోతో ఉండి ఇదంతా కూడా కాపలాగాయని. నిన్న మాది అయిపోయిందండి, ఈరోజు మీది. ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క రోజు వాళ్ళు కాపలా కాదు. అంటే దొంగ పడకుండా. అంటే ఏం చేస్తున్నారు? ఎలర్ట్ గా ఉంటున్నారు, సిద్ధపాటుగా ఉంటున్నారు. తలుపులన్నీ, అరే తలుపు వేసావా, జాగ్రత్తగా వేసావా, గడిపెట్టావా, పైన బోల్ట్ పెట్టావా అని అడుగుతాం కదా. ఎంత జాగ్రత్తగా అయితే ఉంటామో. ప్రభు ఎప్పుడైనా కూడా రావచ్చు. వచ్చే ఆయన దొంగలాగా వస్తారు. కాబట్టి ఇది దేనికి సిద్ధపాటు అంటే నీ ఆత్మకి సిద్ధపాటు. నీ ఆత్మ సిద్ధంగా ఉండాలి. ఏ క్షణంలో వచ్చినా ప్రభు వస్తే నేను వెళ్ళిపోతాను అని. వచ్చేవాడు దొంగలాగా వస్తాడు సుమా, జాగ్రత్త జాగ్రత్త కలిగి ఉండమని తెలియజేస్తోంది. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం నుంచి 13వ వచనం వరకు అక్కడ ప్రభు దినం కోసం తెలియజేయబడతా ఉంది. పేతురు రాసి, దొంగ వచ్చినట్టు వచ్చును
చూడండి, ఆ దినమున ఆకాశములో మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కుటమైన వేండ్రముతో. వేండ్రం అంటే శబ్దం, ఆ శబ్దం ఎవరు భరించలేరు. మిక్కుటమైనటువంటి వేండ్రముతో లయమైపోవును. భూమి మీద దాని మీద ఉన్నటువంటి కృత్యములు అంటే చేయబడినటువంటి పనులు, ఏవైనా బిల్డింగ్ కానీ ఏవైనా పెద్ద పెద్ద కట్టడాలు ఇప్పుడు కడతారు కదా, 36 అంతస్తులు 50 అంతస్తులు. ఒక బిల్డింగ్ కూలితేనే ఎంత సౌండ్ వస్తుందండి. అలాంటిది భూమి ఆకాశములను ఆయన లయము చేయబోతున్నారు. మీరు అంటున్నారు కదా ప్రభు యొక్క ఆ మహాదినం అని, ఆషామాషి అనుకున్నారా ప్రభు యొక్క రాకడంటే అని ప్రశ్నిస్తా ఉన్నాడు. ఇంకొక మాట నేను మీకు తెలియజేస్తాను. అపోస్తుల కార్యాల గ్రంథం 20వ అధ్యాయం 7వ వచనం. ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు ప్రభు మరణాడు వెళ్ళనయ్యుండి, అదే పౌలు అన్నాను, పౌలు మరణాడు వెళ్ళనయ్యుండి వారితో ప్రసంగించుతూ అర్ధరాత్రి వరకు. ఆదివారం ఇక్కడేం చెప్పబడతా ఉంది, ఇది ప్రభు దినమే. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 16వ అధ్యాయం 2వ వచనం. నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారమున మీరు ప్రతి వాడును తాను వర్ధిల్లిన కొలది కొత్త సొమ్ము నిల్వ చేయవలెను. ఏమంటున్నాడు? నేను వచ్చినప్పుడు అంటే పౌలు గారు కొరింథీ సంఘానికి చెప్తున్నారు, నేను వచ్చినప్పుడు మీరా అంతా పోగు చేసేటువంటి పరిస్థితిలో కాకుండా మీరు అంతా సిద్ధపరచుకుని ఉండండి అంటున్నాడు. అదేంటమ్మ గారు, ప్రభు యొక్క రాకడికి ఈ వాక్యానికి సంబంధం ఏంటి అనుకోవచ్చు. నేను వచ్చినప్పుడు అంటే ఇక్కడ పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నారు. కొరింథీ సంఘానికి కాదు, సార్వత్రిక సంఘానికి చెప్తున్నాడు. ఆయన వచ్చినప్పుడు మనము చందా మీరు ఆదివారం ఇప్పుడు కాదు, కానీ మీరు వర్ధిల్లిన కొలది ఇవ్వండి. ఎందుకు చెప్తున్నాడంటే ప్రభు యొక్క రాకడ సమీపంగా ఉంది. మీరేం చేయాలి? మీకు ఇవ్వగలిగినంత ధనం ఇవ్వండి. ఎందుకు? ఆత్మల రక్షణార్థమై ఖర్చు పెట్టడానికి. దేవునికి స్తోత్రం. ఎక్కువగా సువార్త ప్రకటించాల్సిన భారం ఉన్నది, బాధ్యత ఉన్నది. దేవుడు తెలియచేస్తా ఉన్నాడు. ఏదైనా ఒక మంచి పని మీరు చేశారంటే అది దేవుని నిమిత్తం. ఇప్పుడు మన రేకులు ఎన్ని పాడైపోయినాయి, మనం చేసుకోవాలి అని అనుకుంటున్నాము. అందరు కూడా చాలా చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళు మీరు కదా. మీకు ఇవ్వడం అంటే ఆ నెలలో ఇవ్వడం అంటే కష్టమే, కానీ దేవుని యొక్క నామమున మనం గుప్పిళ్ళు విప్పినప్పుడు దేవుడు అత్యధికముగా అనుగ్రహించేటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం. మనం ఎలా ఇవ్వాలట? వర్ధిల్లిన కొలది ఇవ్వాలి. ఇందాక నేను చెప్పాను కదా. అనుకుంటున్నారు కొత్త నిబంధన అంటే 10% 10% కాదు, 30% ఇవ్వాలి. ఇస్తున్నాము మనము? మన దశమ భాగాలే ఇవ్వట్లేదు కదా. కానుకే సరిగ్గా ఇట్లేదు. 10 రూపాయలు 20 రూపాయలు ఇంకా దేవునికి కానుకలు ఇచ్చేటువంటి పరిస్థితిగా ఉంటా ఉంది. మరి ఎలాగ మనం చేసుకోగలం? ఎలాగ మనం సువార్త ప్రకటించగలం? సువార్త ప్రకటించాలి. మనం పేదవారికి భోజనాలు పెట్టాలి. అలాగే దేవుని యొక్క సంఘాన్ని మనం బాగు చేసుకోవాలి. మనం ప్రార్థన చేస్తే దేవుడు మనకు కలుగజేస్తారు, ఇచ్చేటువంటి మనస్సు కూడా ఇస్తారు. దేవునికి స్తోత్రం. రెండు ఇచ్చేది ఆయనేనండి. ఇచ్చేది ఆయనే, ఇచ్చే మనసు కలుగజేసేది కూడా ఆయనే. ఎంత గొప్ప ధన్యత! అలాంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. మరి ప్రపంచం ఈ వాక్యం దేనికి అంటే, మరి ఈ ముందు చెప్పినటువంటి రొట్టె విరుచుట, ఆదివారం రొట్టె విరుచుట అంటే ఏంటంటే, మీరు ఎంత మాత్రం కూడా సంఘంగా కూడుకోవటం మానడానికి వీల్లేదు. నేను చెప్పానా? ప్రభు వచ్చినప్పుడు ఈ చెప్పిన వాక్యాలు యోవేలు గ్రంథంలో ప్రభు యెహోవా యొక్క దినం ఎంతో భయంకరమో అది ప్రళయమో అని చెప్పబడతా ఉంది.
తర్వాత పేతురు గారు తాను రాసినటువంటి 2వ పత్రికలో 3వ అధ్యాయం 10 నుంచి 13వ వచనం వరకు అనేకమైనటువంటి విపత్తులు మహావేంద్రముతో, నిక్కుటమైనటువంటి వేంద్రముతో అవి లయమైపోతాయి అని రాసింది. తర్వాత అపోస్తల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం 19 నుంచి 22 వచనాలు చూస్తే పైన ఆకాశంలో అనేకమైనటువంటి మార్పులు జరుగుతాయి, భూమి మీద మార్పులు జరుగుతాయి అని చెప్పబడతా ఉంది. ఇంకా మరి ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 12 నుంచి 17 వచనాల్లో చెప్పబడతా ఉంది ప్రభు యొక్క దినము కొరకు. నేను మీకు తెలియజేసేటువంటి సంగతులు ఏంటంటే జాగ్రత్త, దశరం రాసిన పత్రికలో చెప్తున్నాడు కదా, జాగ్రత్త, వచ్చేవాడు ఎలాగొస్తాడట, దొంగలాగా వస్తాడు. ఇక్కడ ఎన్ని ప్రభు దినాలు కనిపిస్తున్నాయి? ఎన్ని కనిపిస్తున్నాయి ప్రభు దినాలు? 3 ప్రభు దినాలు కనిపిస్తున్నాయి. ఒకటి ఆదివారం అనేటువంటిది ప్రభు దినము. నువ్వు ఆదివారం దేవుని యొక్క సంఘానికి రాకుండా ఏ పనికి వెళ్ళడానికి వీల్లేదు. అదే పాత నిబంధనలు అయితే వాళ్ళు గనక సబ్బాతు ఆచరించకపోతే వాళ్ళని రాళ్లతో కొట్టి చంపేసేవాళ్ళు. మరి ఆదివారం చర్చికి రాని వాళ్ళని ఏం చేయాలి చెప్పండి? ఆదివారం చర్చికి అగ్గొచ్చిన ఏం చేయాలి? అదే కనుక పాత నిబంధనలు అయితే దేవుడు అంటున్నాడు చంపే వాళ్ళని అంటున్నాడు. ఇప్పుడు చచ్చిపోతున్నారండి. ఇప్పుడు తినొద్దు అన్నటువంటి పండు, ఇదిగో నీవు ఆ పండు తినుదినమున నిశ్చయంగా చచ్చడం అన్నాడు దేవుడు. కానీ చచ్చిపోయారా? వాళ్ళు ఆత్మీయంగా చచ్చిపోయారు. దేవునికి దూరం అయిపోతే అది చావే. దేవునికి దగ్గరగా ఉన్నదే జీవనం. అదే ఆయన జీవాధిపతి అయి ఉన్నాడు. ఆ జీవాధిపతిని అంటుకట్టుకుని ఉంటేనే మనం జీవించి ఉంటాం అంటున్నాడు కదా. నువ్వు జీవించుతున్నావన్నా పేరు మాత్రం ఉంది కానీ నువ్వు మృతుడవే. నువ్వు బతికున్నావు పేరుకి, కానీ నువ్వు ఏ పనులు చేస్తున్నావు? చచ్చిన పనులు చేస్తున్నావు, మృతమైనటువంటి పనులు చేస్తున్నావు, నువ్వు పాప పనులు చేస్తున్నావు. నువ్వు పాపము చేస్తున్నావు అంటే నువ్వు చచ్చినతో సమానం అని చెప్తున్నాడు దేవుడు. ఆదాము అవ్వ దూరం అయిపోలేదా? దేవుడు వచ్చాడు. మళ్ళీ మీరు పాపం చేశారు, వెళ్ళిపోయి. ఇంకా వచ్చారండి ప్రభు వాళ్ళ దగ్గరికి వచ్చారు, దేవుడు రాలేదు, గెంటేశాడు బయటికి. మీరు ఏదైనా తోటలో ఉంటానికి వీల్లేదు, వెళ్ళిపోండి. ఒకవేళ వస్తాడేమోనని ఖడ్గజ్వాలలు పెట్టాడు. ఖడ్గజ్వాల దగ్గరికి వస్తే అక్కడ చచ్చిపోతారు. శరీరానికి నువ్వు ఒకవేళ వచ్చి నీ శరీరం కూడా చచ్చిపోయినా పర్వాలేదు, కానీ ఆత్మానుసారంగా చచ్చిపోకూడదు. ఆదివారం దేవుని యొక్క ఆలయానికి రానివాడు ఆత్మీయంగా చచ్చిపోయాడు. ఒక లోకమంతా సంపాదించుకుని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే వాడికి ఏం ప్రయోజనం అని ప్రభు ప్రశ్నిస్తున్నాడు. నువ్వు దేవుని యొక్క వాక్యం వినకుండా నువ్వు ఎంత సంపాదించుకో, వృధా, వేస్ట్. నువ్వు చేసుకుని నువ్వు నీ ఆత్మను రక్షించుకోలేకపోయావు, ప్రభుతో అంటకట్టబడలేకపోయావు. ఇక్కడ ఉన్నారు మన సంఘంలో ఉన్నటువంటి వారు 30 మంది పైగా ఉన్నారు. ఎందుకు రావట్లేదు? లోకంలో వెతుక్కుంటున్నారు. డబ్బు 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 పరుగులు తీస్తున్నారు. ఒకానొక దినాన డబ్బు రక్షించదు. మనకు అన్ని బాగుంటాయి. ఇప్పుడు చూడండి, అనారోగ్యం వచ్చినప్పుడు మీరు గమనించండి ఒకసారి. మీకు అనారోగ్యం వచ్చింది, మంచం మీద పడి ఉన్నారు, నీకు నీ అవయవాల్లో ఏదైతే పని చేయలేదో దాని విలువ అప్పుడు తెలుసు నీకు. అవునా? ఏమ్మా నీకు కాలు బాగాలేదు, ఆ కాలు విలువ తెలిసిందా నీకు? నడవలేని పరిస్థితి, ఆ కాలు విలువ తెలియలేదా? నీ కన్ను పని చేయలేదు, ఆ కన్ను విలువ నీకు తర్వాత పని తెలీదా? అలాగే నువ్వు ఆత్మని పోగొట్టుకుంటే దాని విలువ నువ్వు తెలుసుకునేసరికి నీ టైం అయిపోయింది. ఇక్కడ తిరిగి తెచ్చుకోలేవు. దేవుడు సిద్ధపాటు కొరకు ఇదేంటనుకున్నారు? ఇది పరలోకపు గదిని. ఎక్కడి నుంచి వెళ్ళాలి పరలోకం? ఇక్కడికి వస్తేనే వెళ్తావు. ఇక్కడికి వస్తేనే దేవుని యొక్క వాక్యం అందుద్ది నీకు. ఇక్కడికి వస్తేనే దిద్దుబాటు నీకు. ఇక్కడే పరిశుద్ధాత్మ నీతో మాట్లాడతారు.
కొంతమంది ఉంటారు, టీవీలో వస్తావులే వాక్యం, ఆదివారం వెళ్ళం. దట్ ఈజ్ నాన్ సెన్స్. ఆయన చెప్పారు, ఎక్కడ 2-3 నా నామమున కూడి ఉంటారు వారి మధ్య నేను ఉంటాను అన్నాడు. నువ్వు సంఘానికి రావాల్సిందే ఖచ్చితంగా. నువ్వు ప్రభు నమ్ముకోవాల్సిందే. నువ్వు ప్రభువుని నమ్ముకోకపోతే నీ ఆత్మ నరకానికి వెళ్ళిపోతే చివరికి యేసుక్రీస్తు ప్రభు కూడా నేను రక్షించజాలరు. 3 ప్రభు దినాలు కనిపిస్తున్నాయి. ఒకటి ఆదివారం, ఇక్కడ చెప్తున్నాడు కదా, రొట్టె విరిచాడు. రొట్టె విరవాలి, అందరితో సహవాసంతో నువ్వు ఉండాలి. ఇక్కడ సహవాసంతో ఉంటేనే పరలోకంలో సహవాసంతో ఉంటావు. నీ కొరకే ఆయన, నా కొరకు కొత్త ఆకాశాన్ని కొత్త భూమిని ఈ మహావేంద్రముతో లయమైపోయేది ఎప్పుడో తెలుసా? ఆ యొక్క రాకడ, అది 2వ రాకడలో 2వ రాకడ. ప్రభువు దినము అది. ఆయన ఎలా వస్తాడు? దొంగలాగా వస్తాడు. ఎవరికి చెప్పడు, ఆయన తెలియదు. అది ఏంటి మరి? ఆదివారం ఒకటి ప్రభు దినం అయితే, 2వది దొంగ వచ్చినట్టు వస్తాడు కదా. అప్పుడేం జరుగుతుందంటే యేసుక్రీస్తు ప్రభువారు మధ్యాకాశానికి వస్తారు. ఈ యొక్క ఎవరైతే నమ్మినటువంటి వారు ఉన్నారో ఆ నమ్మినటువంటి వారందరినీ కూడా ఆయన మన రెప్పపాటులో కదా, రెప్పపాటులో ఎత్తబడేటువంటి పరిస్థితి ఆ ప్రభు యొక్క మహాదినం అని చెప్పబడతా ఉంది. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయం 56-57 వచనాల్లో చెప్పబడతా ఉంది. క్షయమైనది అక్షయతను ధరించుకుంటది అని. ఎక్కడికి వెళ్ళిపోతారు అంటే, ఎలాగ వెళ్తారంటే రెప్పపాటులో ప్రభు సన్నిధికి వెళ్తారు. అదే ప్రభు యొక్క మహాదినమై ఉన్నది. ప్రభు యొక్క దినము అది సంఘము ఎత్తబడేటువంటిది. ఆ రాకడ ఏంటంటే ఎత్తబడేటువంటిది. ప్రభు యొక్క దినము ఇక్కడ రాయబడినటువంటి 10వ వచనంలో రాయబడినటువంటి ఈ యొక్క మాట, ప్రభు దినమందు ఆత్మవశుడై ఉండగా బోరధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూచుచున్నది పుస్తకంలో వ్రాసి. చూడండి, ప్రభు యొక్క ఆ దినము అంటే ఈయన ఎప్పుడు రాస్తున్నాడు? మనకైతే ఆదివారం, వాళ్ళకైతే మరి శనివారం. కానీ వీళ్ళు కొత్త నిబంధన కాలంలోకి వచ్చేసారు. ప్రభు దినము రోజున ప్రత్యక్షమైంది. మనం ఎంతవరకు శ్రద్ధతో ఆసక్తితో దేవుని యొక్క సన్నిధిలో ఉండి మనము దేవుని స్తుతించగలుగుతున్నాం, ఎంతవరకు ఆయన ఆరాధించగలుగుతున్నాం. ఆదివారం వస్తే ఒక ఎప్పుడు ఇచ్చేటువంటి జీతం కంటే ఎప్పుడు 500 ఇస్తామండి మీకు పనికి, ఈరోజు 700 ఇస్తామంటే పరుగులు చేస్తారు. నేను ఎన్నోసార్లు చెప్తాను, 500కి మరొక 500 ఇస్తానన్నా వెళ్ళకూడదు. మీరు నువ్వు ఇంట్లో కూర్చుంటుండగా దేవుడు ఇస్తాడు. ఈరోజు దేవుడు నన్ను పోషిస్తున్నాడు. చెప్తాను చాలాసార్లు దేవుడు నామని మహింపరచడానికి ఇష్టపడతాను. నేను నాకు ఎక్కడి నుంచి ఏం రాదు, ప్రభువు సమస్తం తీసుకుని వస్తున్నాడు. ఆయన నమ్ముకుంటే, ఆయన మీద ఆధారపడితే సమస్తం ఇస్తాడు. జాగ్రత్త, 3 ప్రభు దినాలు ఉన్నాయి. ఒకటి ఆదివారం, 2 ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మధ్యాకాశానికి వచ్చేటువంటి 2వ రాకడ, 3వది ఆయన మహాదినము అంటే ఇక ఈ భూమి ఆకాశములను ఆయన లయము చేసేస్తాడు. అందరికీ అది లైవ్ చేసేసిన తర్వాత ఎవరైతే యేసుక్రీస్తు నామందు విశ్వాసం ఉంచినటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా కొత్త ఆకాశం కొత్త భూమి మరలా ఇస్తారు. ఎందుకు? ఈ యొక్క భూమి ఆదామును బట్టి శపించబడింది. ఈ శపితమైనటువంటి భూమిని తీసివేసి ఆయన ఆశీర్వాదకరమైనటువంటి భూమి ఆకాశాలని ఆయన అనుగ్రహిస్తారు. దేవునికి స్తోత్రం. ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహం అన్నాడు కదా, ఆ దురాత్మల సమూహాన్ని అంతటిని కూడా అవి పాడు చేసిన ఆకాశాన్ని. కాబట్టి ఆకాశాన్ని కూడా తీసేస్తాడు ఆయన. చూసారా ఎన్ని ప్రభు దినాలు? 3 ప్రభు దినాలు. ఈ రోజు నువ్వు దేవుని యొక్క సన్నిధికి వచ్చావు, నీకు ఈ ప్రభు యొక్క 3 దినాలు తెలిసి నీ 3 డిఫరెన్స్ ఏంటి అనేది రానోడికి ఎలా తెలుస్తుంది? నువ్వు ఎలా సిద్ధపడతావు? నీ ఆత్మని ఎలా సిద్ధపరచుకొనగలవు? వాక్యమే మన యొక్క ఆత్మలకు ఆహారం అయి ఉన్నది. అందువల్ల నీకు శరీర ఆహారం లేకపోయినా పర్వాలేదు, కానీ
ఆత్మీయ ఆహారాన్ని పోగొట్టుకోకూడదు. కానీ ఏం చేస్తున్నారు? ఆత్మీయ ఆహారం వద్దు అనుకుని శరీర ఆహారం కొరకు పరుగులు తీస్తా ఉన్నారు. కోరి వెర్రివాడా, ఈ రాత్రికి నీ ప్రాణమును తీసుకెళ్ళడానికి వాళ్ళు ఇష్టపడుతున్నారన్నాడు. ఒకవేళ ఈ రాత్రే సరిపోతే ఏంటి పరిస్థితి? నీ ఆత్మను సిద్ధపరచుకోలా, ఏమైపోతావు? ఎక్కడికి వెళ్ళిపోతావు? జాగ్రత్త సుమా, మనం చాలా జాగరూకులమై ఉండాలి. ప్రకటన గ్రంథం ఆషామాషి కాదండి. ప్రకటన గ్రంథం ఎంత దీవెనో, ఎంత ఆశీర్వాదమో, అది స్వీకరించినోడికి అంత కర్స్, అంత శాపం. వాడు పోగొట్టుకున్నాడు, తెలిసి కూడా పోగొట్టుకుంటున్నాడు. ఆయన ఆశీర్వాదం ఇస్తాను నీకు, రా, నువ్వు సిద్ధపడు అని ఆయన చెప్తుంటే, పర్వాలేదు నా ఇష్టానుసారంగా నేను ఉంటాను అనుకుని వెళ్ళిపోతే ఎవ్వరేం చేయలేరు. నీ ఆత్మకి నీవే ఉత్తరవాది. పలానోడు వల్ల నేను నాకు అయ్యాను అని చెప్పడానికి లేదు. నీ ఆత్మకి నీవే ఉత్తరవాది. దాన్ని కాపాడుకుంటావో పోగొట్టుకుంటావో నీ ఇష్టమే. ప్రభువు కూడా ఎప్పుడు బలవంతం చెయ్యడు. కానీ ప్రభువుని పోగొట్టుకోకుండా ప్రభు యొక్క రాకడ కొరకు మనము అనుదినము కూడా సిద్ధపడాలి, ఆయత్తపడాలి, ఆయన కొరకు ఎదురు చూడాలి. అట్టి కృపాధన్యత ఆ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ కూడా దయచేయను గాక. దేవుడి మాటలు దీవించి ఆస్వాదించును గాక. ఆమె మహాకరుణ మహోన్నతుడా, సర్వోన్నత స్థలంలో నివసించే దేవా, ప్రభు మీ యొక్క రాకడకు మమ్మల్ని సిద్ధపరచండి, ఆయత్తపరచండి. మీ నా మహిమార్థమే వాడుకోండి అయ్యా. మేము మాత్రమే కాదు, మా కుటుంబం యావత్తు కూడా రక్షించబడినట్టు మీ కృప చూపించండి. మా కుటుంబం మాత్రమే కాదు, మా ఇరుగు పొరుగు, మాకు తెలిసిన వారు తెలియని వారికి కూడా మీ యొక్క రక్షణ సువార్తను ప్రకటించి నాయన వారి యొక్క ఆత్మను సైతం రక్షించేటువంటి వారిని ఉండేటువంటి మహాధన్యత మాకు దయచేయమని చెప్పబడినటువంటి యొక్క మాటలు మా అందరి హృదయ క్షేత్ర లోతుల్లో నాటి మీ యొక్క రాకడకు సిద్ధపరిచి ఆయత్తపరచమని యేసుక్రీస్తు వారి దివ్యమైన నామమున హృదయపూర్వక స్తోత్రార్పణ సమర్పించి వేడుకుంటున్నాను నా ప్రియ పరలోక తండ్రి. ఆమెన్.